నెక్స్ట్ వన్ అండి. వచ్చే 5 ఏళ్లలో 50,000 ల్యాబ్‌లు అనేటువంటివి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో అటల్ టిక్కరింగ్ ల్యాబ్స్ అనేటువంటివి ఏర్పాటు చేయాలి. వచ్చే 5 సంవత్సరాలలో 50,000 ల్యాబ్స్ అనేటువంటివి ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. మన ఇండియాలో ఎలా ఉంటుందండి అంటే ఇక్కడ స్కిల్స్ డెవలప్‌మెంట్ ఈ రెండిట్లలో స్కిల్స్ డెవలప్‌మెంట్ అనేటువంటిది తక్కువగా ఉంది. నైపుణ్యాభివృద్ధి అనేటువంటిది తక్కువగా ఉంది. నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం పీజీ, పీహెచ్‌డీ అనేటువంటిది కంప్లీట్ చేస్తాడు. కానీ బయటికొచ్చిన తర్వాత స్కిల్స్ నాలెడ్జ్ అనేటువంటిది తక్కువ ఉంది. స్కూల్ లెవెల్‌లోనే ఈ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి స్కిల్స్ నాలెడ్జ్ అనేటువంటిది ఇంక్రీజెస్ చేయాలి అనేటువంటి టార్గెట్‌ను పెట్టుకోవటం జరిగింది. నెక్స్ట్ వన్ అండి. మొత్తం 500,00,00,000 సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫర్ ఎడ్యుకేషనల్‌కి 500 క్రోర్స్ తోటి సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫర్ ఎడ్యుకేషనల్‌ను ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పి 500,00,00,000 రూపాయలని కేటాయించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బ్రాండ్ కనెక్టివిటీని కల్పించాలి అనేటువంటి టార్గెట్‌ని పెట్టుకున్నాడు. ఇంతకుముందే చెప్పానండి. వైద్య విద్యలో ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెంచాలని టార్గెట్ పెట్టుకున్నాడండి అంటే 75. ఈ సంవత్సరం ఎంతవరకండి అంటే 10,000 సీట్లను ఫిలప్ చేయాలి అనేటువంటి టార్గెట్‌ను పెట్టుకోవటం జరిగింది.